హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు పొద్దున్న పిల్లలకి బాక్స్కి మిల్లి మేకలు టమాటా కర్రీ చేసి చూపిస్తారని ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, చెక్క, లవంగా, బిర్యానీ ఆకు, అల్లం పేస్ట్ వేసానండి. మంచిగా ఫ్రై అవుతుంది. టమాటాలన్నీ 5 టమాటాలు కట్ చేసి ఇందులో వేసాను. మంచిగా ఫ్రై అవ్వాలి. టమాటా మంచిగా ఫ్రై అయింది కదండి. నానబెట్టుకున్న మిల్లి మేకలు గట్టిగా పిండేసి వాటర్ దాంట్లోకి వేసుకోవాలి. నానబెట్టుకునేవన్నీ మంచిగా గట్టిగా వాటర్ పిండుకొని టమాటాల్లో వేసుకోవాలండి. రెండు మంచిగా కలుపుకోవాలి. టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. బాగా మగ్గిద్ది. పసుపు అండి, మంచిగా మగ్గింది కదా, ఆయిల్ కూడా బయటకు వచ్చింది కదా, పసుపు వేసాను. మంచిగా కలుపుకోవాలి. కారం అండి, టేస్ట్కి తగ్గ కారం. ఎక్కువ తినాలైతే ఎక్కువ వేసుకోవచ్చు. మంచిగా ఆయిల్ అంతా బయటకు వచ్చింది కదండి. మంచిగా టమాటా అదంతా ఉడికింది కదా. ఇప్పుడు ఇంట్లో చేసుకున్న ధనియాల పొడి, ఫ్రెష్గా చేసుకున్న ధనియాల పొడి అండి. ఇంకా స్టవ్ ఆపేసుకోవటమే. చాలా బాగుంటుంది. చపాతీలోకైనా, రైస్లోకైనా, బగారా రైస్లోకైనా. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ వస్తాను. బాయ్.